టాలీవుడ్ సూపర్ స్టార్గా వెలుగుతున్నాడు మహేష్ బాబు. నటశేఖరుడు కృష్ణ వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు కృష్ణల ఏడాదికి 10 సినిమాలు మాత్రం చేయడం లేదు. మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా చేస్తూ ఆ సినిమానే భారీ స్థాయిలో అందిస్తూ ఆడియన్స్ని ఫ్యాన్స్ను అలరిస్తున్నాడు. ఇక మహేష్ బాబు తన కెరియర్లో ఎంతో మంది హీరోయిన్స్కి లైఫ్ ఇచ్చాడు. ఆయనతో సినిమా అంటేనే బాలీవుడ్ స్టార్స్ కూడా పోటీ పడతారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబుతో సినిమా చేసి అడ్రస్ లేకుండా పోయింది. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత మహేష్ బాబు, గుణశేఖర్ డైరెక్షన్లో చేసిన సైనికుడు భారీ డిజాస్టర్ అయింది. ఇక వెంటనే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అతిథి సినిమా చేశారు మహేష్. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ అమృతారావును తీసుకున్నారు. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్కి పరిచయం అయింది. అయితే టీంకి ఈ హీరోయిన్ పెద్దగా నచ్చలేదట. కానీ అమృతారావు మహేష్కి తెగ నచ్చేసింది. కావాలని మహేష్ కోరుకోవడంతో పట్టుబట్టి అమృతారావుని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారట. ఇక మహేష్ బాబు సినిమా కావడంతో అటు అమృత కూడా బాలీవుడ్లో ఛాన్సులు వచ్చినా వదిలేసుకొని ఎగిరి గంతేసి మరీ ఓకే చేసిందట. కానీ ఈ సినిమాతో మళ్ళీ ఆమె టాలీవుడ్ వైపు చూడకుండా అయిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అమృతారావు మళ్ళీ కనిపించలేదు. బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలు చేసింది అమృతారావు. అక్కడ అమృతకు మంచి ఇమేజ్ ఉంది. కానీ టాలీవుడ్ ఎంట్రీ ఇలా చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడంతో అమృతారావుకి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. అదే అతిథి సినిమా కనుక సూపర్ హిట్ అయి ఉంటే తెలుగులో కూడా అమృతకు మంచి అవకాశాలు వచ్చాయి. అలా మహేష్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ఆమెకు ఇక్కడ కాలం కలిసి రాలేదు. అలానే కృతి సనన్ కూడా తెలుగులో నిలబడలేకపోయింది. కానీ బాలీవుడ్లో మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ అయింది.